చాలా మందికి హోమియోపతి మీద చాలా తక్కువ చూపు ఉంటుంది. సో, హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే పెద్దగా యూజ్ ఉండదు. అలోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే త్వరగా క్యూర్ అయిపోతుంది. క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద డిసీజెస్ కూడా అని అనుకుంటారు. కానీ హోమియోపతిలో కూడా క్యాన్సర్‌కి క్యూర్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. అది ట్రీటబుల్ అని చెప్పేసి ఈరోజు మనతో మాట్లాడడానికి ఏఎం రెడ్డి గారు ఉన్నారు. 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హోమియోపతి. సో, సార్‌ని అడిగి అసలు హోమియోపతిలో క్యాన్సర్ ఎలా తగ్గుతుంది? మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో మెడికేషన్ ఇంపార్టెంటా? లేకపోతే చాలా న్యాచురల్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంటా అని దీని మీద మాట్లాడదాం. సో సార్‌ని వెల్కమ్ చెప్పేద్దామా? హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. సో డాక్టర్స్ అసలు ఫస్ట్ ఏం చేస్తారు? ఇంత హెల్తీగా ఉండడానికి? మాకు ఆ సీక్రెట్ ఇప్పుడు తెలియాలి. అంటే డాక్టర్స్‌కి హెల్త్ గురించి ఒక అవగాహన ఉంటది. ఎవరైతే సపోజ్ వేరే బిజినెస్ చేసేటోళ్ళకి వాళ్ళ బిజినెస్ గురించి ఎట్లయితే అవగాహన ఉంటదో, డాక్టర్స్‌కి ఒక హెల్త్ అనేది ఒక అవగాహన ఉంటది. అసలు సిస్టమ్‌లో ఏం జరుగుతుంది? ఏం ఏం జరగబోతుంది? సో, ఫ్యూచర్ ఏంటి? ఏ విధంగా అనేటువంటిది. ఫస్ట్ డాక్టర్స్‌లో ఒక అవగాహన అనేది నాలెడ్జ్ ఉండేసరికి డాక్టర్స్ కాన్షియస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అదే సబ్జెక్ట్ పైన రొటీన్‌గా వాళ్ళ థాట్ ప్రాసెస్ నడుస్తుంటది కాబట్టి అదొకటి. ప్లస్ డైట్ విషయంలో గానీ, ఫిట్‌నెస్ విషయంలో గానీ అందరి పేషెంట్‌లను చూసి మేము ఎట్లా ఉండాలనేటువంటి ఒక మోడల్ ఎగ్జాంపుల్‌గా డాక్టర్ సైకలాజికల్‌గా వాళ్ళకి ఇంపాక్ట్ అయితది కాబట్టి మేబీ డాక్టర్స్ ఆర్ మోర్ కాన్షియస్ అబౌట్ హెల్త్ కండిషన్స్ కానివ్వండి, ఫిట్‌నెస్ కానివ్వండి, అట్లా జరిగే అవకాశం జనరల్‌గా ఉంటుంది. అట్లా ఎందుకు చాలామంది డాక్టర్లు గూడా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ ఎట్లా మేనేజ్ జేసుకోవాలి చూసి అనే దాంట్లో మేబీ డాక్టర్స్ ఆర్ మోర్ హెల్తీ దెన్ అదర్ పీపుల్. అసలు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కూడా చాలామంది చాలా హెల్తీగా ఉంటారు సార్. వాళ్ళు జిమ్ చేయరు, ఎలాంటి డైట్ ఫాలో అవ్వరు. చాలా నార్మల్ టిప్స్, చాలా నార్మల్ రొటీన్‌ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అసలు అలా సాధ్యం అవుతది అని అంటారా? చిన్న చిన్న టిప్స్ తోటే మీ హెల్త్ అనేది సెట్ అయితది. ఓకే. పెద్ద మెడిసిన్స్ తోటి సెట్ కాదు. హ్మ్. మీకు ఏదైనా బిగ్ మెడిసిన్ వేరే పవర్‌ఫుల్ మెడిసిన్స్ ఏసుకున్నారనుకోండి మీ బాడీ వీక్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. హ్మ్. టెంపరరీగా రీబ్యాక్ అయినా సరే హ్మ్. కన్సిస్టెన్సీ‌గా వీక్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. ఓకే. సో, స్మాల్ స్టెప్స్ ఎందుకంటే గనక ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలో గూడా బాడీలో ఒక డాక్టర్ ఉంటాడు. హ్మ్. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అంటారు. బాడీలో ఉంటాడు. ఫస్ట్ ఆ డాక్టర్‌ని మనం వాడుకోవాలి. మీకు హెల్ప్ చేయడానికే ఉంటాడు. మీకు దెబ్బ తగిలినా సరే బాడీలో ప్రాసెస్ హీలింగ్ చేయడానికి బాడీ ఆర్ఎంఓ రెడీగా ఉంటాడు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఫస్ట్ ప్రైమరీ మెడికేషన్ అనేది మీ ఆర్ఎంఓని అడిగి తీసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు. ఫస్ట్ దట్ ఈస్ ద ఫస్ట్ టిప్. ఓకే. సెకండ్ వచ్చేసి వెయిట్ చేయాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే టైం ఇవ్వాలి. తొందరగా తగ్గాలని అనుకోవద్దు. చాలామంది ప్రాబ్లమ్ తొందరగా తగ్గిపోవాలని ఎప్పుడైతే అనుకుంటారో, ప్రాబ్లమ్ తగ్గిపోవాలని చెప్పేసి త్వరగా మెడిసిన్స్ వాడతారో, పవర్‌ఫుల్ మెడిసిన్స్ వాడతారో వాళ్ళే వీక్ అయిపోతారు ఓకే. జనరల్‌గా. థర్డ్ థింగ్ మనకు బాడీ వీక్ అయినప్పుడు, మన సిస్టమ్ వీక్ అయినప్పుడు కంపల్సరీ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్. మనం ఇన్ఫెక్షన్ రావద్దు అనుకోవద్దు. ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మనం తట్టుకునే కెపాసిటీ మన దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చాలామంది ఇన్ఫెక్షన్ రావద్దని చెప్పి అతి జాగ్రత్తగా ఉంటారు. బాడీ అనేది దేనికైనా తట్టుకునే సపోజ్ చికెన్ పాక్స్ వచ్చిందనుకోండి. ఆ చికెన్ పాక్స్ వలన దాదాపుగా 16 రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మీకు రావు. ఆ చికెన్ పాక్స్ వచ్చిపోతే దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ది బాడీ. ఓకే. దాన్ని మనం వ్యాక్సిన్ యేసుకొని, రాకుండా చేసుకొని, ప్లస్ వేరే మెడిసిన్స్ అన్ని వాడి మన బాడీని ఒక వీక్ కండిషన్‌లోకి అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ కండిషన్ నుంచి సో, డిఫరెంట్ కండిషన్‌లోకెళ్ళేసరికి మీరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్నలా వదిలేస్తే ఖచ్చితంగా. గుడ్ ఖచ్చితంగా. థింగ్ అంటారు. కరోనా వల్ల కొందరెందుకు బయటపడ్డారు, కొందరెందుకు బయటపడలేదంటే, వాళ్ళ పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీలో డిస్టర్బెన్స్ ఎవరైతే ఉంటదో, సిస్టమ్ వీక్‌నెస్ ఇమ్యూన్ సిస్టమ్ గానివ్వండి, వాళ్ళ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీక్‌నెస్ ఏదైతే ఉంటదో, వాటి వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళే ఎక్కువ డేంజరస్ పొజిషన్‌కెళ్లారు. హుహుహు. మోర్ ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయి, ఏ మెడిసిన్స్ వాడకుండా సస్టైనబిలిటీ ఉన్నోళ్ళైతే గనుక కరోనా అనేది నథింగ్ వాళ్ళకి. అసలు కొందరికి రానే రాదు. 3 పార్ట్స్. కరోనా వచ్చినా తట్టుకునే వాళ్ళు కొందరుంటారు. కరోనా వచ్చి దెబ్బతిన్న వాళ్ళు కొందరుంటారు. కరోనా అసలుకు రాకుండా ఉండేవాళ్ళు ఉన్నవాళ్ళు గూడా. కొందరుంటారు. ఓకే. ఇదంతా కూడా కాన్స్టిట్యూషనల్ బేసిస్‌లో మనుషులో జరుగుతుంది. హ్మ్. హ్మ్. జనరల్‌గా. ఇవన్నీ హ్మ్. కూడా అంటే మన సిస్టమ్‌లోనే ఒక డాక్టర్ ఉంటాడు. దాన్ని ఎవరు వాడుకున్నా సరే, వాళ్ళు ఫ్యూచర్ హెల్త్‌ను బాగా జాగ్రత్తగా అంటే ఇవన్నీ చిన్న చిన్న టిప్సే నేను చెప్పేది. ఫ్యూచర్‌లో ఎంతో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా అరికట్టే కెపాసిటీ చిన్న చిన్న టిప్స్‌కే ఉంది. సో కిచెన్ టిప్స్ గూడా పనిచేస్తాయంటారా సార్? కిచెన్ టిప్స్ అనేటువంటివి టెంపరరీగా మీకు మేనేజ్ చేస్తాయి గానీ మిమ్మల్ని ట్రీట్ చేయవు.
క్యూర్ చేయమంటారు. సపోజ్ మీకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. ఆ ప్రాబ్లమ్‌కి మెడిసిన్స్ వాడారు. హ్మ్. ఆ ప్రాబ్లమ్ వల్ల మీ సిస్టమ్ డిస్టర్బెన్స్ అయింది. సో, ఆ డిస్టర్బెన్స్ ఫుడ్ వల్ల డేంజర్ కండిషన్‌లోకెళ్తది గానీ, ఫుడ్ కంట్రోల్ చేస్తే మేనేజ్ అయితే గానీ ట్రీట్ గాదు. టైం తీసుకుంటది. ఒకవేళ ట్రీట్ కావాలన్నా సరే, మీ బాడీ ట్రీట్ చేసుకోవాలి దాన్ని. మేబీ 6 మంత్సో, 1 ఇయరో, 2 ఇయర్సో టైం తీసుకుంటే ఇంకా మీ బాడీ అనేది దాన్ని బిల్డప్ చేసుకోవాలి. అదే మీరు మెడిసిన్ వాడకుండా ట్రీట్ చేసుకొని ఉంటే, ఆ డిస్టర్బెన్స్ ఉండేది కాదు. మన కిచెన్ టిప్స్ అనేటువంటివి వెరీ యూజ్‌ఫుల్ అయితాయి. సో, ఇందాక మీరు క్యాన్సర్ అన్నారు సరే. క్యాన్సర్‌ని గూడా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసన్నారు. అసలు క్యాన్సర్ ఎలా స్టార్ట్ అవుతుంది? అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అనేది మన బాడీ ఒక కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లోకెళ్ళి, ఒక కాంప్లెక్స్ స్టేజ్‌లోకెళ్ళి ఇంగ విత్‌డ్రా కండిషన్‌లో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే గనక బాడీ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటదో, నేను దీన్ని పని చేయలేను. నేను ఇంక విత్‌డ్రా అయిపోతున్నాను అన్నట్టు కండిషన్‌లో విపరీతమైనటువంటి సెల్యులార్ గ్రోత్ గానివ్వండి, విపరీతమైనటువంటి సెల్యులార్ డిస్ట్రక్షన్ గానివ్వండి, అంటే పగిలిపోవడం గానివ్వండి, ఇవన్నీ కూడా బాడీ కంట్రోల్ తప్పి ఒక యాక్సిడెంట్ కండిషన్‌లో ఫ్లైట్ ఏ విధంగా అయితే ఎళ్ళిపోతుంటదో, ఒక యాక్సిడెంట్ కండిషన్‌లో వెహికల్ ఏదైతే ఎళ్ళిపోతుంటదో, అటువంటి కండిషనే క్యాన్సర్. సో, ఆ యాక్సిడెంట్ కండిషన్‌లోకి ఎందుకెళ్తుందంటే గనక మనం చేసేటువంటి డిస్టర్బెన్సెస్ కానివ్వండి, మన లైఫ్‌ని ఏ విధంగా మనం డ్రైవ్ చేస్తామనే దాన్ని బట్టి కానివ్వండి. క్యాన్సర్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ అనేది ఒక అంటే డైరెక్ట్‌గా వచ్చేది కాదు. హ్మ్. 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 ఎన్నో డిసీజెస్ సప్రెషన్ వలన, ఎంతో ఎమోషనల్ డిస్టర్బెన్స్ వలన బాడీ ఒక అన్‌కంట్రోలబుల్ సిస్టమాటిక్ కండిషన్‌లోకెళ్ళి క్యాన్సర్‌గా మారిపోతది. ఓకే. అదే నీకు ఒట్టికి రాదు క్యాన్సర్. అందరికి రాదు క్యాన్సర్. హ్మ్. హ్మ్. క్యాన్సర్ రావాలి అంటే గనక మీ బాడీ డిస్టర్బెన్స్ విపరీతంగా గురిపోయి, మీ బాడీలో తప్పని పరిస్థితుల్లో సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయ్యి, దెన్ ఇట్ గోస్ టు ది క్యాన్సర్ కండిషన్‌లోకెళ్తది. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. హ్మ్. అది క్యాన్సర్ రావడానికి కారణం. దానికి మీ ఎమోషన్స్, మీ ఫిజికల్ డిస్టర్బెన్స్ 2 కలిస్తేనే బాడీ అనేది అంటే గనక అట్‌లీస్ట్ మీ ఎమోషన్స్ సపోర్ట్ ఉన్నా సరే బాడీ మీద క్యాన్సర్ వచ్చినా అది పెద్ద డేంజరస్ కాదు. మీ బాడీలో వీక్‌నెస్ లేకుండా, మీ బాడీ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ కూడా తట్టుకునే కెపాసిటీ వస్తది. బాడీ, మైండ్ కోఆర్డినేషన్ గినక స్ట్రాంగ్ ఉందంటే క్యాన్సర్ రాదు మీకు. గుర్తుపెట్టుకోండి. హుహుహుహుహు. ఇంపార్టెంట్ ఇది. నేను ఓకే. చెప్పిన విషయము ఎందుకంటే నేను ఎంతో పేషెంట్‌లను చూస్తుంటాం. డాక్టర్ కేర్ హోమియోపతిలో చాలా పేషెంట్‌లను క్యాన్సర్ పేషెంట్‌లను చూస్తుంటాం. సో, క్యాన్సర్ రావాలి అంటే గనక మనిషి ఎమోషనల్‌గా డిస్టర్బెన్స్ కావాలి. ఆల్రెడీ ఫిజికల్ డిస్టర్బెన్స్ మనిషిలో ఉండాలి. అంటే ఫిజికల్ డిస్టర్బెన్స్ అంటే గనక హెల్త్ సప్రెషన్స్ అంటారు. విపరీతమైన మెడిసిన్స్ ఎవరైతే వాడతారో చిన్న చిన్న వాటికి వాళ్ళ బాడీ ఎంత డిస్టర్బ్ కండిషన్‌లో ఉంటుంది. వీక్‌నెస్ కండిషన్‌లో ఉంటుంది. నెక్స్ట్‌కెళ్ళిపోద్ది. జలుబుకు మందులు వాడతారు. కాఫ్ వస్తది. కాఫ్ మందులు వాడతారు. గ్యాస్ట్రిక్ వస్తది. గ్యాస్ట్రిక్ మందులు వాడతారు. బ్యాకేక్ వస్తది. బ్యాకేక్ మందులు వాడతారు. కార్డియాక్ వస్తది. ఇవన్నీ ఒక ఒక సప్రెస్డ్ కండిషన్‌లో ఇన్ఫెక్షన్స్ బాడీలోకెళ్ళి బాడీని వీక్ చేసి దెన్ మీ యొక్క ఎమోషన్ ఏదైతే ఉంటదో అది మేబీ ఫైనాన్షియల్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కావచ్చు, డొమెస్టిక్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కావచ్చు, వేరే వాళ్ళు అంటే గనక ఆ మైండ్ సపోర్ట్ బాడీకి ఉండదు. మీరు ఎమోషనల్‌గా వీక్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేశారనుకోండి, మీ మైండ్ అనేది వీక్ అయిపోతది. మీ బాడీ అనేది ఒక ఐసోలేటెడ్ అన్‌సపోర్టెడ్ సిస్టమ్‌లోకెళ్తాం. దెన్ వీటి వలన క్యాన్సర్ గాని, క్యాన్సర్ లాంటి డేంజరస్ కాంప్లెక్స్ కండిషన్స్ గాని బాడీకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇదొక సైంటిఫిక్ స్టడీ. సో, ఇవన్నీ గూడా మాకు హోమియోపతిలో ఒక సైంటిఫిక్ సిస్టమ్‌లో కేస్ టేకింగ్‌లో తెలుస్తాయి గాబట్టి, సో, క్యాన్సర్ రావాలి అంటే గనక ఒకటి మీ యొక్క ఎమోషన్, మీ యొక్క ఫిజికల్ డిస్టర్బెన్స్ 2 కలిసిన తర్వాత మీ యొక్క పాస్ట్ మెడికల్ హిస్టరీ డిస్టర్బెన్స్ నుంచి క్యాన్సర్ వస్తది. ఓకే. క్యాన్సర్‌లో ఎన్ని రకాలున్నాయి సార్? అంటే క్యాన్సర్ అనేది ఒక రకం అనేది బాడీ నిర్ణయించుకోదు. హ్మ్. హ్మ్. మన బాడీ యొక్క హెరిడిటరీ కండిషన్‌లో హ్మ్. ఏ పార్ట్ అయితే వీక్ ఉంటదో హెరిడిటరీలో సపోజ్ కొందరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తది. హ్మ్. ఫ్రీక్వెంట్‌గా 1, 2 టైమ్స్ మలేరియా ఫీవర్ వచ్చినోళ్ళకి ఆల్రెడీ ప్యాంక్రియాస్ వీక్ ఉంటది కాబట్టి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తది. కొందరికి కిడ్నీ రిలేటెడ్ క్యాన్సర్ వస్తది. కొందరికి లంగ్స్ రిలేటెడ్ క్యాన్సర్ వస్తది. కొందరికి థ్రోట్ రిలేటెడ్ క్యాన్సర్ వస్తది. సో, హెరిడిటరీలో మన బాడీ అనేది ఒక్కొక్క ఆర్గాన్ అనేది కాంబినేషన్‌లో ఫార్మ్ అయి ఉంటది కాబట్టి, సో, ఈ యొక్క ఆర్గాన్ ఫార్మేషన్ అంతా జెనెటికల్ సపోర్ట్ తోటి డెవలప్ అయితది. అర్థమైందా నీకి? ఈ జెనెటికల్ సపోర్ట్‌లో ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉంటది హెరిడిటరీలో. సో, వాటి వల్ల మీకు ఏ క్యాన్సర్ రావాలా? మీరు పడ్డ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏంటి? మీరు పడ్డ ఫిజికల్ డిస్టర్బెన్స్ ఏంటి? మీ జెనెటికల్ వీక్‌నెస్ ఏంటి? ఈ మూడింటి వలన ఆ పార్ట్ యొక్క క్యాన్సర్ డిసైడ్ అయితది. కొందరికి లేడీస్‌లో ఓవేరియన్ క్యాన్సర్ వస్తది. కొందరికి యుటరైన్ క్యాన్సర్ వస్తది. అర్థమైందా మీకి? సో, కొందరికి స్కిన్ క్యాన్సర్ వస్తది. కొందరికి వెరీ రేర్ అంటే గనక మనకు స్టమక్ క్యాన్సర్ వస్తది. రెక్టమ్ క్యాన్సర్ వస్తది. కోలాన్ క్యాన్సర్ వస్తది. ఇవన్నీ కూడా మన బాడీలో మనం చేసేటువంటి డిస్టర్బెన్స్ గానివ్వండి, మన యొక్క హెరిడిటరీ వీక్‌నెస్ గానివ్వండి, మన ఎమోషనల్ డిస్టర్బెన్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఒక్క పార్ట్‌ని ఫస్ట్ టార్గెట్ అయితాయి. ఓకే. ఆ ఒక్క పార్ట్ మీ యొక్క జెనెటికల్ వీక్‌నెస్‌ని బట్టి ఎక్స్‌పోజ్ అయితది. ఓకే. ఇప్పుడు జనరల్‌గా లేడీస్‌లో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జనరల్‌గా చూస్తూ ఉంటాం సార్. ఐజీ లెవెల్స్ కూడా కొన్ని కొన్ని సార్లు
పెరుగుతూ ఉంటాయి. అవును. అలాంటివేమన్నా మనకి క్యాన్సర్ వరకు తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉందంటారా? అంటే ఇక్కడ హార్మోన్ డిస్టర్బెన్స్ అనేది ఒక హార్మోన్ సిస్టమ్ అనేది ఒక కాంప్లెక్స్ సిస్టమ్ బాడీలో ఉంటుంది. హ్మ్. ఈ డిస్టర్బెన్స్ ఒక హార్మోన్ పైన ఇంకో హార్మోన్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ డిపెండెన్సీ వల్ల ఒక హార్మోన్ మనం డిస్టర్బ్ చేయడం వల్ల, ఒక సిస్టమ్ డిస్టర్బెన్స్ చేయడం వల్ల హార్మోన్ సిస్టమ్ డెవలప్ అయితది. దీంట్లో కంపల్సరీ క్యాన్సర్ వస్తదని చెప్పడానికి లేదు. బట్ ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది. కొందరికి హెరిడిటరీలో స్ట్రాంగ్ టెండెన్సీ ఉందనుకోండి, స్ట్రెంథెనింగ్ టెండెన్సీ, వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఓన్లీ బ్లీడింగ్ తోటే ప్రాబ్లమ్ ఉంటది. లేదంటే గనక సఫరింగ్ తోటే ప్రాబ్లమ్ ఉంటది. క్యాన్సర్ అనేది ఒక విత్‌డ్రాల్ కండిషన్. కంపల్సరీ మీకు అంటే గనక మనమే తీసుకెళ్తున్నాం. క్యాన్సర్ దాకా మనమే చిన్నప్పటి నుంచి మందులు వాడి బాడీని అక్కడి దాకా చేరుస్తున్నాం. ఒక క్యాన్సర్ స్టేషన్‌లోకి మనం డిఫరెంట్ రూట్‌లో బాడీని డిస్టర్బ్ చేసుకొని క్యాన్సర్ దగ్గరికి పోయి స్టేషన్ చేస్తాం. హ్మ్. అప్పుడు ఆలోచించి భయపడి బాధపడతాం. హ్మ్. అర్థమైందా మీకి? సో, క్యాన్సర్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనం గుర్తించగలమా? ఒకవేళ అది ఎంత టైం పడుతుంది బయట పడడానికి? క్యాన్సర్ అనేది ఫిజికల్ హ్మ్. వీక్‌నెస్, హ్మ్. మెంటల్ వీక్‌నెస్, హ్మ్. బాడీ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఎర్లీగా క్యాన్సర్ మొదలైందనుకోండి, సో, మనం ఇమ్మీడియేట్‌గా హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మదర్‌కి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిండే. హుహు. ఎప్పుడు 2011, 12. సో, నేను ఆ థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి మా ఇంట్లో అంతకుముందు కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉండే మా ఫాదర్‌కి. ప్లస్సు ఆమె ఎక్కువ టెన్షన్ పడి ఒక ఇన్‌సెక్యూర్ కండిషన్‌లోకెళ్ళి మేబీ అంతకుముందు మీరన్నట్టు హార్మోన్ డిస్టర్బెన్స్‌లోకెళ్ళి బాడీ. సో, ఇవన్నీ తీసుకొని పోయి ఇట్ గోస్ టు ది థైరాయిడ్. నేను అన్ని టెస్ట్‌లు చేపించేసరికి థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పేసి మనకు రిపోర్ట్స్ ద్వారా వచ్చింది. సో, డాక్టర్‌ని కన్సల్ట్ అయితే కంపల్సరీ ఈమెకి ఆహ్, ట్రీట్మెంట్ తీసుకోవాలా. కీమోథెరపీ కానివ్వండి, రేడియోథెరపీ కానీ తీసుకోవాలా. లేకపోతే ఒక 6 మంత్స్ వరకు సర్వైవ్ కావచ్చు. లేదంటే కష్టము అనేటువంటి డిక్లేరేషన్ జరిగేసరికి నేను యాస్ ఏ హోమియోపతి డాక్టర్‌గా నాకు మొత్తం అంటే నాకొక అదొక సో, క్యాన్సర్‌కి హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న ఆశ, ఒక చిన్న ధైర్యం. హ్మ్. అప్పుడప్పుడే నేను కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 2005లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో, చేసి హోమియోపతి మెడిసిన్ ఇయడం వల్ల హుహు. ధైర్యంగా ఏ మెడిసిన్ వాడలేదు. ఒక్క టాబ్లెట్ వాడలేదు. ఆమెకి అంతకుముందు అలర్జీ కండిషన్స్, టైఫాయిడ్ కండిషన్స్ 2 సార్లు వచ్చాయి. దానికోసం మెడిసిన్ వాడేసి బాడీ అనేది ఒక డిస్టర్బ్ కండిషన్‌లోకెళ్ళిపోయి క్యాన్సర్‌లోకెళ్ళిపోయింది. హ్మ్. హ్మ్. సో, నేనేం చేయాలి? జనరల్‌గా చాలామంది ఏం చేస్తారు? భయపడిపోయి థెరపీనో అవి ఇవి ఇచ్చేసి, కీమోథెరపీనో అది ఇచ్చేసి సస్టైన్ చేసుకుంటారు. మళ్ళా తర్వాత ఉంటది. ఇప్పటికి గూడా 2013లో వచ్చినటువంటి 10 ఇయర్స్ ఇప్పుడు 15 ఇయర్స్ అయింది కదా! షీ ఈస్ సో హెల్తీ. అప్పుడు ఇమ్మీడియేట్‌గా తగ్గిపోయింది. వితిన్ 6 మంత్స్‌లోనే హోమియోపతిలో తగ్గిపోయింది మా హుహు. మదర్. ఇప్పటికి గూడా హ్యాపీగా మాతోటి మా మదర్. మెడిసిన్స్ లేవు, క్యాన్సర్ లేదు, వేరే ప్రాబ్లమ్స్ కూడా లేవు. హ్మ్. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. ఓకే. అంటే ఇక్కడేంటంటే క్యాన్సర్ పేషెంట్‌లు చాలామంది భయపడిపోతారు ఫస్ట్. అవును సార్. మీరు మీ మీ యొక్క భయమే మీ బాడీకి సపోర్ట్ చేయదు. దాన్ని ఇంకా ఎక్కువయ్యేలా మీ చేస్తుంది. డిసీజ్‌ని ఇంకా పెంచుతది. హ్మ్. మీరు ధైర్యంగా ఉన్నారనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటది. హ్మ్. మీరు వీక్ అయిపోయి, డల్ అయిపోయి, డిప్రెషన్‌కెళ్ళిపోయి భయపడిపోయారనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ గాని, మీ సిస్టమ్ గాని ఇంకా వీక్ అయిపోయి దానికి సపోర్ట్ సిస్టమ్ పోతది. హ్మ్. హ్మ్. మైండ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. యెస్. మైండ్ ఈస్ కాన్షియస్. హ్మ్. ఆ కాన్షియస్‌ని మనం గనుక కాపాడుకోగలిగి అంటే ఒక్కోసారి మన చేతిలో కూడా ఉండదది. సో, ఈ పక్కన ఇంకోటేంటంటే గనుక పక్కోళ్ళు ఇంకా సింపతి చూపించి, ఇంకా బాధపెట్టి, వాళ్ళు పక్కోళ్ళంతా అసలు ఒక వీళ్ళంతా ఒక కార్నర్‌లోకి, ఒక నారో పెట్టేస్తూ ఉంటారు. కండిషన్‌లోకి తోయడం వలన దట్ ఈస్ ఆల్సో మోర్ పెయిన్‌ఫుల్. హ్మ్. ఈరోజు క్యాన్సర్ సొసైటీలో క్యాన్సర్‌లకి సింపతి చూపించేటోళ్ళు ఎక్కువున్నారే గానీ, దాన్ని ట్రీట్ చేసేటోళ్ళు తక్కువున్నారు. అవును సార్. అయ్యో పాపం అనేటోళ్ళున్నారు గానీ, అయ్యో పాపం వల్ల ఏమొస్తది మీకు? హ్మ్. ఏం జరుగుతది బెటర్? మీరు ఏడిస్తే ఏం జరుగుతది? మీరు బాధపడితే ఏం జరుగుతది? సో, మనం ఇయ్యాల్సినటువంటి పేషెంట్‌కి ధైర్యం ఏంటంటే, ఒక రైట్ మెడికేషన్ సిస్టమ్. ఓకే. క్యాన్సర్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్. ఈ హ్మ్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ రావడానికి ఒక రూట్ కాజ్ అనేది ఉంటుంది. హ్మ్. దానికోసమే డాక్టర్ కేర్ హోమియోపతిలో రూట్ థెరపీ అని చెప్పేసి, దాన్ని స్టార్ట్ చేసేసి, చాలా క్యాన్సర్ కేసెస్‌ని మనం ట్రీట్ చేయడం జరిగింది. హ్మ్. జరుగుతుంది కూడా. వైజాగ్‌లో కొన్ని క్యాన్సర్ కేసెస్ ట్రీట్ చేయడం జరిగింది. విజయవాడలో కొన్ని క్యాన్సర్ కేసెస్ ట్రీట్ చేయడం జరిగింది. ఓకే. అంటే గనక మా ఉన్నటువంటి బ్రాంచెస్‌లో డాక్టర్స్ అందరూ కూడా ఒక డీప్ కేస్ చెకింగ్ అనాలిసిస్ ద్వారా రూట్ కాజ్‌ని ఫైండ్ ఔట్ చేసి, ఆ రూట్ కాజ్‌ని ట్రీట్ చేసుకుంటూ క్యాన్సర్ ట్రీట్ చేస్తారు. హుహు. కొన్ని క్యాన్సర్ కేసెస్ కాంప్లికేటెడ్ ఎందుకంటే లాస్ట్ స్టేజ్‌లో మన దగ్గరకొస్తాయి. అవి అంటే ఇంక మొత్తం డిస్టర్బ్ కండిషన్‌లోకెళ్తది. కీమోథెరపీ అయిపోయింటది. ఇయన్నీ అయిపోయింటది. యాక్చువల్‌గా క్యాన్సర్ మొదలైన ఎమ్మడే ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఒక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే, హుహు.
అట్లీస్ట్ మీ సపోర్ట్ సిస్టమ్ మొదలవుతుంది. హ్మ్. హోమియోపతికి వేరే మెడిసిన్‌కి సంబంధం లేదు. వేరే మెడిసిన్స్‌తో వాడొచ్చు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. మీ డైట్ కొంతమందికి ఆ ఎట్లనో డౌట్ ఉంటుంది. మీ డైట్ ఎట్లనో హోమియోపతి అట్లా. హుహు. ఏ మెడిసిన్‌తో సంబంధం లేదు. హ్మ్. సో, సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత మీరు ఏదన్నా ఎళ్ళిపోయి తీసుకోగలిగితే మీరు ఇమ్మీడియేట్‌గా రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఓకే. సో, హోమియోపతి యూజ్ క్యాన్సర్ కూడా నార్మల్ ప్రాబ్లమే హోమియోపతి ప్రకారం. హుహుహుహు. మనం దాన్ని ఒక పెద్ద తరహాలో చూసి దాన్ని ట్రీట్ చేయకుండా ఇక్కడ హోమియోపతిలో వీక్‌నెస్ ఏంటంటే గనక హోమియోపతిలో ప్రాబ్లమ్ ట్రీట్ చేయదు హుహు. మెడిసిన్. హుహు. పర్సన్‌ని ట్రీట్ చేస్తుంది. ఓకే. ఓకే. ఈ పర్సన్ మనం ట్రీట్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. హుహు. అర్థమైందా చాలా మీకు? మంది అనుకుంటూ ఉంటారు. సార్ ఇప్పుడు మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాము. సో, ఆ టైంలో హోమియోపతి యూజ్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఫుడ్ తినకూడదు. పథ్యం పాటించాలి అని చెప్పి ఇలా కొన్ని అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. అవును. సో, వాళ్ళకి మీరేం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు చెప్తున్నాం కదా! ఒక బాడీ ఒక వెహికల్ డిస్టర్బ్ కండిషన్‌లో ఉన్నప్పుడు హ్మ్. మొత్తం ఒకటేసారి రిపేర్ కాదు. హ్మ్. టైం తీసుకుంటది. సో, ఆ టైంలో మనం సపోర్ట్ కావాల్సొస్తది. అల్లోపతి మెడిసిన్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. వేరే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. డైట్ సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా మిమ్మల్ని మేనేజ్ చేస్తాయి. హుహు. గుర్తుపెట్టుకోండి. హ్మ్. బట్ హోమియోపతి సిస్టమ్‌కొచ్చేసరికి మీ యొక్క స్ట్రెంగ్త్‌ను ఇంప్రూవ్ చేయడము, మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌ను బెటర్ చేయడము, మీ యొక్క రూట్ కాజ్‌ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. హ్మ్. ఇది హ్మ్. డైట్ ద్వారా జరగదు. వేరే అదర్ మెడికల్ సిస్టమ్స్ ద్వారా జరగదు. అప్పుడు ఏమైందంటే గనక ఒక ప్రాబ్లమ్‌ని మనం లోపల నుంచి బెటర్ చేసుకుంటూ రావాలి. ఒక పక్క బయట సపోర్ట్ తోటి కొద్ది రోజులు బెటర్‌మెంట్ కండిషన్‌కొచ్చేసి ట్రీట్ చేసుకునే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ కూడా ఈరోజు హోమియోపతి సపోర్ట్ తోటి అసలు అంటే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా మనం ఎక్కువ కాలం సస్టైన్ చేపియొచ్చు. ఒక్కోసారి రికవర్ చేయొచ్చు. థర్డ్ స్టేజ్ క్యాన్సర్స్ బెటర్ చేసుకోవచ్చు. సెకండ్ స్టేజ్ క్యాన్సర్స్ వండర్‌ఫుల్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్స్, ప్రైమరీ క్యాన్సర్స్, బార్డర్ లైన్ క్యాన్సర్స్ ఈజీగా అసలు క్యాన్సర్ అనే ప్రాబ్లమ్ అనేది తెలియకుండా ట్రీట్ చేసుకోవచ్చు. 4 స్టేజెస్ ఉంటాయా సార్ 4 క్యాన్సర్‌లో? స్టేజెస్‌లో ఉంటాయి. ఓకే. ప్రైమరీ స్టేజ్, బార్డర్ లైన్ స్టేజ్ అంటారు దాన్ని. హుహు. ఇమ్మీడియేట్ ఇందాక మా మదర్ చెప్పారు. దట్ ఈస్ ద హ్మ్. ప్రైమరీ స్టేజ్. ఓకే. నేనేం డిస్టర్బ్ చేయలేదు. హ్మ్. నేనేం మెడికేషన్ ఇవ్వలేదు. సో, మా హోమియోపతి మెడిసిన్ తోటి ఇప్పటికి కూడా ఏం వాడలేదు. అసలు ఒక 1 ఇయర్‌లో కోర్స్ అయిపోయింది. షీ ఈస్ వెరీ మచ్ ఇప్పటికి కూడా హ్యాపీగా పొద్దున 5, 6 గంటలకు లేస్తది. పని చేసుకుంటది. ఇప్పటికి కూడా షీ ఈస్ 74 ఇయర్స్ ఉన్నాయి. అసలు బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేవు. ఓకే. కూల్. అంటే మన బాడీ అనేది 70, 80 ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బతకవలసిన కండిషన్‌కి ప్రిపేర్ అయింది. హ్మ్. హ్మ్. మనం చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్, అన్నెసెసరీ మెడికేషన్స్ డిస్టర్బ్ చేసుకొని, మన బాడీ యొక్క ఒరిజినల్ సిస్టమ్‌ని డిస్టర్బ్ చేసుకొని, మన సఫరింగ్ ప్రాబ్లమ్ తోటి ఎక్కువ కాలం బతుకుతాం. హ్మ్. హ్మ్. సార్ మీరు అంటున్నారు బావుంది. మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు మేడం. ప్రతి దానికి వేయొద్దు అని అంటున్నారు. ఇప్పుడు ఏదన్నా వచ్చింది అనంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. నేను అందరు డాక్టర్స్‌ని గూడా నేను అనట్లేదు. జస్ట్ ఏం జరుగుతుంది అన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వెళ్తాము. వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేస్తారు అనంటే మీరన్నట్టు మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా మెడికేషన్ సపోర్ట్ ఇస్తున్నారు. యెస్. యాక్చువల్‌గా ఫస్ట్ డాక్టర్ అనేవాడు ఆ! మెడిసిన్స్ ఇవ్వడానికి డాక్టర్ కాదు. ఆ! మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అడ్వైస్ ఇచ్చేవాడు డాక్టర్ ఫస్ట్. యాహ్! ఫస్ట్ ఓకే అమ్మా! నీకు హార్మోనల్ ఇంబాలన్స్ అయింది గాబట్టి, వాళ్ళు మెడిసిన్స్ కాకుండా నువ్వు ఫుడ్‌ని మేనేజ్ చేసుకో. ఇలాంటి ఫుడ్ తీసుకో. యోగా చేసుకో. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుతూ ఉండు. కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటూ ఉండు. హ్యాపీగా ఉండు. డౌన్‌ఫాల్ అవ్వకు అని చెప్పాలా? లేదా నువ్వు మార్నింగ్ ఈ టాబ్లెట్స్ ఏసుకో. ఈవినింగ్ ఈ టాబ్లెట్ ఏసుకో. నైట్ ఈ టాబ్లెట్ ఏసుకో. అది గాకపోతే నేను మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాను. అది గాకపోతే నేను మళ్ళీ ఇన్సులిన్ ఇస్తాను. ఇలా చెప్పడం అన్నది కరెక్టా? దాన్ని ఒక యానిమల్ ట్రీట్‌మెంట్ అంటారు. హ్మ్. ఒక జంతువుకి ఏ విధంగా అయితే మనం ట్రీట్ చేస్తామో, హ్మ్. ఒక మనిషిని ట్రీట్ చేయకుండా హ్మ్. ఓన్లీ ఎందుకంటే హోప్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. హోప్ తోటే మీ కాన్షియస్ మారిపోతది. యెస్. ఈ హోప్ తోటే హ్మ్. మీ ట్రీట్‌మెంట్ అక్కడే మొదలైంది ఫస్ట్. హ్మ్. అర్థమైందా మీకి? మీ హోప్ లేకపోయినా మీరు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఫిజికల్‌గా పనిచేస్తాయి గానీ, హ్మ్. మైండ్ మీద పనిచేయవు. యాహ్! వినడానికి హ్మ్. కాన్షియస్ అనేది ఫస్ట్ డాక్టర్ అనేది హోప్ క్రియేట్ చేసి ఇవ్వాలి. హ్మ్. ఒక ఒక ధైర్యం చెప్పాల. డాక్టర్ అనేవాడు ధైర్యం చెప్పాల. హ్మ్. చాలా తక్కువ మంది డాక్టర్లు ఇట్లా ధైర్యం చెప్తారు. చాలా తక్కువ మంది డాక్టర్లు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు సొసైటీలో. ఎగ్జాక్ట్‌లీ. అర్థమైందా? డాక్టర్ అనేవాడు మెడిసిన్ రాయడానికి గాదు. అసలు కేస్ హిస్టరీ లేకుండా బ్లైండ్‌గా మొత్తం ఇన్వెస్టిగేషన్స్ పైన డిపెండ్ అయ్యే డాక్టర్ల బ్లైండ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది సార్. నేను అసలు చూసాను. ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి డాక్టర్ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు ఏముండేటివి మనకి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకసలు ఓపిక ఉండట్లేదు సార్ ఫిజి డాక్టర్స్‌కి. ఓపిక అంటే వాళ్ళకి ఫోకస్ లేదు. ఆ! అంటే అల్లోపతి ట్రీట్మెంట్ ఏంటంటే గనుక ఇట్ ఈస్ ఎ కామన్ ట్రీట్మెంట్. హ్మ్. అంటే అన్నీ కామన్. ఇప్పుడు మీకు జలుబు దగ్గు వచ్చిందనుకోండి సేమ్ మెడిసినే ఉంటది. హ్మ్. వేరే వాళ్ళకి జలుబు దగ్గు వచ్చింది సేమ్ మెడిసినే ఉంటది.
హ్మ్. మీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. హ్మ్. బట్ హోమియోపతి విషయానికి వస్తే మీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. హ్మ్. ఇద్దరికి జలుబు చేసిందనుకోండి, ఇద్దరి మెడిసిన్ మారిపోతుంది. అవును సార్. వీళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్రీట్ చేసుకోవాలి. అందుకే గనుక మనం వీఆర్ ట్రీటింగ్ పర్సన్. హ్మ్. వీఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. హ్మ్. క్యాన్సర్‌ని ట్రీట్ చేయడం లేదు ఇక్కడ. ఆ పర్సన్ ట్రీట్ చేస్తున్నాం క్యాన్సర్‌ని తగ్గించుకోమని చెప్పి. హ్మ్. 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 దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. హ్మ్. చాలా మందికి తెలియక, చాలా మందికి అంటే ఇంకా అసలు క్యాన్సర్‌కి హోమియోపతిలో స్లోగా పనిచేస్తదని ఫీల్ అయిపోయి, స్లో కాదు వండర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. క్యాన్సర్ లాంటి జబ్బులకు హోమియోపతిలో ఫాస్ట్‌గా పనిచేస్తాయి. క్యాన్సర్‌కి ఇప్పుడున్నటువంటి హోమియోపతి మెడికేషన్స్ తోటి అసలు ఇంకొక విషయం చెప్పనా మీకి? అసలుకి క్యాన్సర్ రాకూడదు ఫస్ట్. హ్మ్. వచ్చింది అంటే గనక ఏదో డిస్టర్బెన్స్ వల్ల వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ ఎన్నో మెడిసిన్స్ వాడితేనే వచ్చింది మీకు. హ్మ్. ఏ మెడిసిన్ వాడకపోతే, మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ కింద ఎక్కువ లేకపోతే, ఆర్ మినిమమ్ మెడికేషన్ వాడితే క్యాన్సర్ లాంటి జబ్బులు రావు. హ్మ్. ఫస్ట్ పాయింట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యూర్. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేసుకొని బాధపడడం కంటే, హ్మ్. ప్రాబ్లమ్ రాకముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి? హ్మ్. మెడిసిన్ వాడకపోతే మీరు జాగ్రత్తగా ఉన్నట్టే. ఓకే. ఎందుకంటే మీ బాడీ ప్రిపేర్ అయిపోద్ది. హ్మ్. స్ట్రాంగ్ అయిపోతది. మీ హ్మ్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. మీకొచ్చే ప్రాబ్లమ్‌కి మీ బాడీ స్ట్రాంగ్ అయితుంటది. హ్మ్. మీకొచ్చే ప్రాబ్లమ్‌కి స్ట్రాంగ్ అయితుంటది. ఈ స్ట్రెంగ్త్‌ని మనం పెంచుకొని చూసుకోవాలనే గాని, సో మెడిసిన్స్ వాడి వీక్ చేసుకొని, ఈ రోజు క్యాన్సర్ రావడానికి సొసైటీలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువ రావడానికి కారణం మనం అన్‌వాంటెడ్, అన్నెసెసరీ మెడికేషన్ విధానమే ఎక్కువ. ఓకే. రీజన్ అదే. అంతకంటే ఏం లేదు. బ్లైండ్ మెడికేషన్స్. హ్మ్. విలేజ్‌లలో క్యాన్సర్ ఎందుకు వస్తదండి? ఒకప్పుడు క్యాన్సర్ అంటే డబ్బులున్నోళ్ళకి వచ్చేది. హ్మ్. అర్థమైందా మీకి? నార్మల్ పీపుల్‌కి, పూర్ పీపుల్‌కి, రిక్షా పుల్లర్స్‌కి, రైతులకి క్యాన్సర్ తక్కువ. వచ్చేది కాదు. యాహ్! లేదు. లేదు. ఓకే. ఇంతమంది డాక్టర్లు ఎక్కువైతున్నారే, ఇంత సిస్టమ్ డెవలప్ అయిందే, క్యాన్సర్ కేసులు ఎందుకు ఎక్కువవుతున్నాయి? హ్మ్. ఒక్కసారి మనం లాజికల్‌గా ఆలోచిస్తే, హ్మ్. మన మెడికేషన్ విధానంలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో, హ్మ్. మన మెడిసిన్స్ ఏదైతే జబ్బులను సప్రెస్ చేస్తున్నాయో, మన లైఫ్ స్టైల్ ఏదైతే డిస్టర్బెన్స్ అయిందో, ఇవన్నీ కూడా క్యాన్సర్‌కి దారితీస్తాయి. ఇట్ ఓకే. ఈస్ ఛాలెంజింగ్. క్యాన్సర్ అనేది సొసైటీని ఛాలెంజ్ చేస్తుంది ఇప్పుడు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్. ఒక హ్మ్. హ్యూమన్ బీయింగ్‌కి మనకి ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్. హ్మ్. మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దాన్ని తీసేయాలి అంటే గనక ఫస్ట్ జీరో మెడికేషన్ సిస్టమ్ చేయాలి. ఓకే. ఆర్ మినిమమ్ మెడికేషన్ సిస్టమ్. హ్మ్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హ్మ్. భవిష్యత్తులో మీ పిల్లలకు గాని, మీ భవిష్యత్తులో మీ యొక్క ఇంట్లో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే గనక ముందు మీ ఇంట్లో మెడిసిన్స్ వాడడం జీరో చేయండి. ఓకే. అర్థమైందా మీకి? హ్మ్. మెడిసిన్స్ ఎప్పుడైతే మీరు విపరీతంగా వాడతారో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి మెడిసిన్స్ పైన ఎప్పుడైతే డిపెండ్ అయితారో, మీ బాడీ వీక్‌నెస్ కండిషన్‌లోకి వచ్చేసి క్యాన్సర్ లాంటి కండిషన్స్, క్యాన్సర్ కంటే ఇంకా డేంజరస్ కండిషన్స్, క్యాన్సర్ కంటే ఇంకా తక్కువ కండిషన్స్ మీ బాడీకి ఎళ్ళిపోతుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇది డేంజరస్. మీరు మెడిసిన్స్ గనుక వాడకపోతే నేను చెప్పేది హోమియోపతి కూడా ఏ మెడిసిన్స్ అవసరం లేదు. మన బాడీ ఈజ్ అ వండర్‌ఫుల్ ఒక బిగ్ ఆర్కిటెక్ట్. యూనివర్స్‌లో మీ శరీరం అనేది ఒక వండర్‌ఫుల్ సిస్టమ్. హ్మ్. అర్థమైందా మీకి? ఈ యూనివర్స్ ఎంత పెద్దదో మీ బాడీలో లోపలికెళ్తే అంత పెద్దది. డీప్‌గా. ఓకే. సో, ఇంత వండర్‌ఫుల్ సిస్టమ్‌ని ఆఫ్టర్ ఆల్ మెడికేషన్స్ తోటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని స్ట్రాంగ్ అవ్వడానికి వచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం మెడిసిన్స్ వాడే కొద్దీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అయిపోయి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ నుంచి క్యాన్సర్ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు క్యాన్సర్ ఒక ఆర్గాన్‌కొచ్చింది అనంటే, అది వేరే ఆర్గాన్స్‌కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? డిపెండ్ ఆన్ దేర్ కాన్స్టిట్యూషన్. ఓకే. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క జెనెటికల్ స్ట్రక్చర్‌ని బట్టి డిపెండ్ అయితది. హ్మ్. హ్మ్. సో, మనం డిస్టర్బ్ చేస్తున్న కొద్దీ పాకిపోతుంటది. హ్మ్. హ్మ్. మనం డిస్టర్బ్ చేయకూడదు దాన్ని. హ్మ్. అంటే వచ్చిన తర్వాత దాన్ని రూట్ కాజ్‌ని ట్రీట్ చేసుకోవాలే గానీ, హ్మ్. మనం ఏం చేస్తున్నాం, అన్ని జబ్బుల్లాగానే క్యాన్సర్‌ని కూడా సప్రెస్ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. సప్రెస్ అయిపోయినాక ఏమైతది, ఈ క్యాన్సర్ తగ్గిపోయి వేరే భాగానికి వెళ్ళిపోతుంది. ఓకే. అర్థమైందా మీకి? ఓకే. అంటే మనం ప్రాబ్లమ్‌ని వేరే ప్లేస్‌లోకి పుష్ చేస్తున్నాం. హుహుహుహు. బట్ ట్రీట్ చేయడం లేదు ఇక్కడ. అలోపతి మెడిసిన్స్‌లో క్యాన్సర్‌కి డైరెక్ట్ ట్రీట్మెంట్ లేదు. ఓకే. లేదు. ఎందుకంటే ఇక్కడ లోకలైజ్డ్ ట్రీట్మెంట్ ఇది. ప్రాబ్లమ్ ఆర్గాన్ వైస్ ట్రీట్మెంట్ ఇది. సో, దీంట్లో ఏమైద్దంటే గనక టెంపరరీగా క్యాన్సర్ రిలీఫ్ వస్తదే గానీ, బట్ సిస్టమ్ యొక్క వీక్‌నెస్ ట్రీట్ చేయదు. రూట్ కాజ్‌ని ట్రీట్ చేయదు. హ్మ్. అక్కడ ఇంపార్టెంట్. హ్మ్. మీరు ఏ మెడిసిన్స్ అన్నా వాడుకోండి. హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తోటి క్యాన్సర్ లాంటి జబ్బులని రూట్ కాజ్ తోటి మనం ట్రీట్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, అప్పుడే వాళ్ళ లైఫ్‌ని పెంచొచ్చు. ఈ క్యాన్సర్ లేకుండా కూడా వాళ్ళ లైఫ్‌లో నుంచి తీసేయొచ్చు. ఓకే. సో, జనరల్‌గా మీరొక హోమియోపతి డాక్టర్‌గా ఇండియాలోనే గాకుండా వేరే దేశాల్లో కూడా ఎక్కువగా కనిపించే క్యాన్సర్ ఏంటంటారు సార్? అంటే ఇప్పుడు ఫీమేల్‌లో ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువుంటుంది. ఓకే. హ్మ్. మేల్స్‌లో లంగ్ క్యాన్సర్ ఎక్కువుంటుంది. ఓకే. చాలామంది అంటారు లంగ్ క్యాన్సర్ సిగరెట్ వలన వస్తదని. ఆ! సిగరెట్ వలన ట్రిగ్గర్ అయితే గాని సిగరెట్ వలన క్యాన్సర్ డైరెక్ట్ రాదు. ఓకే. మీ లంగ్ వీక్ అయినాక సిగరెట్ ట్రిగ్గర్ చేస్తది క్యాన్సర్‌కి.
హుహు. అర్థమైందా మీకి? హుహుహుహు. ఇప్పుడు ఒక 100 మంది సిగరెట్ స్మోకర్స్ ఉన్నారు. 100 మందికి ఎందుకు రాదు క్యాన్సరు? హ్మ్. సిగరెట్ కారణమైతే. మీ యొక్క వీక్‌నెస్ అనేది ఫస్ట్ మొదలైనాక హ్మ్. సిగరెట్స్ వల్ల, ఆల్కహాల్ వల్ల ఉన్న క్యాన్సర్ అనేది అంటే లేని క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. హ్మ్. ఉన్న క్యాన్సర్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది లంగ్ క్యాన్సర్స్ అన్నీ గూడా అసలుకి ఇంకొక విషయం చెప్తాను మీకి. 50% ఆఫ్ క్యాన్సర్ కేసెస్ మీ యొక్క గట్ ఇష్యూస్ డిస్టర్బెన్స్ వలన వస్తాయి. ఓకే. గట్ ఈస్ ద కీ. గట్ ఈస్ ద ఎనర్జీ ప్రొడక్షన్. మీ యొక్క బాడీకి మొత్తం ఎనర్జీని ట్రాన్స్‌ఫార్మ్ చేసే సిస్టమ్. హుహుహుహు. గట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గన్. బ్రెయిన్ తర్వాత గట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ హ్మ్. బాడీలో. హ్మ్. హ్మ్. ఈ గట్ యొక్క డిస్టర్బెన్స్‌లో, గట్ యొక్క అబ్జార్ప్షన్ డిస్టర్బెన్స్‌లో విటమిన్ డెఫిషియన్సీ గానివ్వండి, మినరల్ డెఫిషియన్సీ గానివ్వండి, ఇవన్నీ గూడా క్యాన్సర్‌కి లీడ్ చేస్తాయి. ఓకే. అర్థమైందా మీకి? హ్మ్. అంటే బాడీకి సఫిషియెంట్ న్యూట్రిషన్ ఉండదు. హ్మ్. సెల్‌కు సఫిషియెంట్ స్ట్రెంథెనింగ్ ఉండదు. హ్మ్. సో, బాడీ ఏం చేస్తది ఒక వీక్ కండిషన్‌లో క్యాన్సర్ కండిషన్‌లోకి మారుతుంది. హ్మ్. ఇక్కడ హోమియోపతి విషయానికొస్తే మనం త్రూ గట్ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు. త్రూ రూట్ కాజ్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. అందుకే హోమియోపతి అనేది వీటినెస్ ఎక్కడుందంటే గనక ప్రాబ్లమ్ కంటే కూడా రూట్ కాజ్‌ని ఎక్కడైతే ఏ ప్రాబ్లమ్ అయినా చిన్నగానే మొదలైంది కదా! అంతే సార్. పెరిగి పెద్దవాళ్ళు పెద్ద గదా! కావాలిగా. పెద్ద హ్మ్. కావాలంటే చిన్నగానే మొదలు కావాల. అక్కడి నుంచి ట్రీట్ చేయాలి. హ్మ్. అలోపతి ఏంటంటే ఇక్కడ ట్రీట్ చేస్తది. హుహుహుహుహు. అర్థమైందా మీకి? ఇక్కడ ట్రీట్ అయినప్పుడు ఏమైతది? ఈ ప్రాబ్లమ్ ఏమైతది? ఈ ప్రాబ్లమ్ ఇక్కడికి మారుతుంది. ఓకే. ఇక్కడికి మారిపోతుంది. సో, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? హుహు. సో, క్యాన్సర్ కేసెస్ ఇంగా విపరీతంగా పెరుగుతాయి సొసైటీలో. అసలుకి ఒకప్పుడు క్యాన్సర్ అంటే భయపడేవాళ్ళం తెలుసా మీకు? అవును సార్. ఇప్పుడు క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. అవును. మీరు క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్ళిపోండి. క్యాన్సర్ కేసెస్ విపరీతంగా కనిపిస్తాయి. హ్మ్. హ్మ్. జీవితం మీద విరక్తి పుడుతది మీకు. హ్మ్. ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ ఇంతమంది డాక్టర్లు డెవలప్ అయ్యారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. అవును ఎందుకు సార్. రావాలి? మీరు అవును. జస్ట్ ఒకసారి మీరే క్వెషన్ చేసుకోండి. నేను చెప్పొద్దు. అవును. సో, డాక్టర్లు ఎక్కువయ్యే కొద్దీ మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నారు. హ్మ్. మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ మన బాడీ వీక్ అయిపోతుంది. హ్మ్. మన బాడీ వీక్ అయ్యే కొద్దీ క్యాన్సర్ కండిషన్స్ వస్తున్నాయి. హ్మ్. అర్థమైందా మీకి? అవును సార్. నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నా. ఐ యామ్ ఆ! నాట్ దిస్ వన్. ఆ! సో, మనకు మెడిసిన్స్ ఎక్కువయ్యే కొద్దీ, డాక్టర్లు ఎక్కువయ్యే కొద్దీ హ్మ్. జబ్బులు ఎక్కువవుతున్నాయి. హ్మ్. హ్మ్. ఒక్కసారి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇంట్లో, మన ఒంట్లో మెడిసిన్ లేకుండా హ్మ్. తక్కువ మెడిసిన్‌తో మనం సర్వైవ్ కాగలిగితే, మనం హ్యాపీగా 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు హ్యాపీగా సఫరింగ్ కాదు. హ్మ్. సఫరింగ్ తోటి 80 ఇయర్స్ బతుకుతున్నా ఇప్పుడు. అది సఫరింగ్‌తో బతకడం వేరు, హ్మ్. సంతోషంగా బతకడం వేరు. హ్మ్. అర్థమైందా? సో, ఆ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. అవును సార్. ఈ సిక్‌నెస్ ఉండకూడదు. హ్మ్. సిక్‌నెస్‌తో మీరు ఎంత కాలం బతికినా సరే దట్ ఈస్ నాట్ ఎ రియల్ లైఫ్. హ్మ్. ఇంకొకటి అడుగుతాను సార్. ఇప్పుడు మీరన్నారు డాక్టర్స్ పెరుగుతున్నారు అని జెప్పి. డాక్టర్స్‌తో పాటు డాక్టర్స్ పెట్టుకునే ఈ ఫార్మసీస్ గూడా పెరుగుతున్నాయి. అస్సలు అవునంటారా? ఫార్మసీ అనేది ఉండకూడదు యాక్చువల్‌గా. అది మెడిక్ మెడిక్ ఇంకొకటైతే మెడి ఆ! మీరు రాసిచ్చిన టాబ్లెట్ హ్మ్. మీ ఫార్మసీలోనే దొరుకుతుంది. అవును. వేరే ఎక్కడెళ్ళినా దొరకదు. ఈవెన్ పెద్ద పెద్ద ఫార్మసీస్‌లో గూడా పేరున్న ఫార్మసీస్‌కి వెళ్ళినా గాని దొరకట్లేదు. అదేం స్ట్రాటజీ నాకర్థం గాట్లేదు. అంటే ఇప్పుడు ఇండియన్ మెడికల్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఒక ఇన్‌సెక్యూర్ కండిషన్‌లో ఉంటది. హ్మ్. అంటే డబ్బులు తప్ప మనోళ్ళు ఒక క్వాలిటీ లైఫ్ అనేది ఆలోచించరు. హ్మ్. మనకు ఫారిన్ లైఫ్‌కి అంటే అమెరికన్స్ గాని సిస్టమాటిక్ లైఫ్ వాళ్ళకేంటంటే వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. సిస్టమ్ ఇంపార్టెంట్. మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక ఎకనామికల్ కండిషన్‌లో బతికాం కాబట్టి డబ్బులే మీ దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులున్నాయి. హ్మ్. నా దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర డబ్బులున్నాయి. డబ్బులతో కంపేర్ చేసేసరికి హ్మ్. సో, డాక్టర్ ఒక వైద్య విధానం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. హ్మ్. యాక్చువల్‌గా వైద్యం అనేది హ్మ్. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. ఇట్ హ్మ్. ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. యెస్. అస్సలు డాక్టర్ చేతుల్లో ఉండకూడదు. హ్మ్. ఏ డాక్టర్ చేతిలో కూడా ఏ మెడికల్ సిస్టమ్ ఉండకూడదు. అవును సార్. నేను రియల్ చెప్తాను. హ్మ్. ఎడ్యుకేషన్ అండ్ వైద్యం. ఫస్ట్ వైద్యం. హ్మ్. ఎప్పుడు ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు? వైద్యం అంటేనే మెడిసిన్స్ ఇస్తుంది. వైద్యం అంటే మెడిసిన్స్ ఇవ్వడం కాదు. హెల్త్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఓకే. మెడిసిన్ వాడొద్దని చెప్పాలి. హ్మ్. అర్థమైందా మీకి? ఏ మెడిసిన్ వాడకండి. మీరు అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ఫస్ట్ జీరో మెడికేషన్ సిస్టమ్ నుంచి దెన్ ఎమర్జెన్సీలో మీరు మాత్రం ఏదైనా అలోపతికెళ్ళండి. హ్మ్. హ్మ్. లేదంటే గనక సర్జరీస్ కావాలంటే ఈ డాక్టర్ ఈళ్ళకెళ్ళండి. హ్మ్. అనేటువంటి దాన్ని తీసుకెళ్తే లేదంటే గనక ఇప్పుడు చూడండి 30 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి విపరీతమైనటువంటి హాస్పిటల్స్ పెరిగాయి. అవును సార్. విపరీతమైనటువంటి రోగులు పెరిగారు. జనాభా కంటే కూడా జబ్బులు పెరుగుతున్నాయి ఈడ. అర్థమైందా మీకి? పెద్దగా చూసుకోండి. ఇన్ఫెర్టిలిటీ చూసుకోండి. క్యాన్సర్స్ చూసుకోండి. హ్మ్. ఏ ప్రాబ్లమ్ చూసుకోండి. విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు జబ్బనేది ప్రతి మనిషికి ఇప్పుడు కామన్ అయిపోయింది. మీ మొబైల్ మీకు చేతిలో ఎలా ఉంటదో మీకు జబ్బు లేకపోతే మీరు విచిత్రంగా కనిపిస్తారు. హ్మ్. మొబైల్ అంటే గుర్తొచ్చింది సార్. నాకు ఈ రేడియేషన్ వల్ల గూడా క్యాన్సర్స్ ఒస్తాయి అని విన్నాను. అది ఎంత వరకు అవన్నీ నిజం? ఉన్నదాన్ని ట్రిగ్గర్ చేస్తాయి గానీ దానివల్ల క్యాన్సర్ రాదు.
ఓకే. ఉన్నదాన్ని పెంచుతాయి. పెంచుతాయి. ఓకే. ఎందుకంటే రేడియేషన్ అనేది ఉన్న ప్రాబ్లమ్‌ని ట్రిగ్గర్ చేస్తదే గానీ, హ్మ్. బట్ ఇది క్యాన్సర్‌గా రూట్ కాజ్ కాదు. ఎందుకంటే రూట్ డిస్టర్బ్ కావాలి కదా! హ్మ్. రేడియేషన్‌లో రూట్ ఏం డిస్టర్బ్ కాదు మీకు. హుహుహు. ఇక అందుకే డాక్టర్ కేర్ హోమియోపతిలో రూట్ థెరపీ అని చెప్పేసి, ఆ రూట్‌ని ట్రీట్ చేసుకుంటూ క్యాన్సర్‌ని ట్రీట్ చేసే మెడిసిన్స్ వండర్‌ఫుల్‌గా మన డాక్టర్స్ దగ్గర మనకు ట్రీట్ చేస్తున్నారు యాక్చువల్‌గా. హుహుహు. సో, రూట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే రూట్ మీన్స్ దట్ ఈస్ ద ఆరిజిన్. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ డిస్టర్బెన్స్. హ్మ్. ఆ ఫస్ట్ డిస్టర్బెన్స్ నుంచి ట్రీట్ చేసుకుంటూ పోతేనే మీకు మాక్సిమం డిస్టర్బెన్స్‌ని ట్రీట్ చేయొచ్చు.